నమస్కారం ప్రసాద్ మీరు చూసిన ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్. ఇది రెడ్మీ నోట్ 9 ప్రో. సో రీసెంట్గా లాంచ్ చేసింది రెడ్మీ ఫోన్ అయితే. అండ్ దీంతోపాటు రెడ్మీ నోట్ 9 ప్రో మ్యాక్స్ కూడా వీళ్ళు లాంచ్ చేశారు. సో అదైతే మనకి 25వ తారీఖు నుంచి వీళ్ళు సేల్ తీసుకొని వస్తున్నారు. ఇదైతే కొద్దిగా ముందే వీళ్ళు తీసుకొని వచ్చేసారు. అండ్ ఇది నిన్న సేల్కి అయితే వచ్చింది. నిన్నైతే ఆర్డర్ పెట్టాను. బ్లూ కలర్ ఆర్డర్ పెట్టాను. 4GB RAM 64GB మోడల్. ఇది మీకు మొత్తం 2 మోడల్స్లో వస్తుంది. 4GB RAM 64GB మోడల్ ఉంది, 6GB RAM 128GB మోడల్ ఉంది. 4GB RAM 64GB మోడల్ ప్రైస్ వచ్చేసరికి 12,999 రూపాయలు పెట్టారు. అండ్ 6GB RAM 128GB మోడల్ ప్రైస్ వచ్చేసరికి 15,999 రూపాయలు పెట్టారు. అండ్ వీడియోలో మనం దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం, చూద్దాం లోపల ఏమేమి కంటెంట్స్ వస్తున్నాయి. ఇది రీటైల్ యూనిట్. మీరు కొన్నా కానీ బాక్స్ అయితే మీకు ఇలానే వస్తుంది. బ్యాక్ సైడ్ చూసుకుని కంప్లీట్గా దీనికి సంబంధించిన స్పెసిఫికేషన్ మొత్తం మెన్షన్ చేస్తారు. దీని డిస్ప్లే వచ్చేసరికి 6.67 ఇంచ్ డిస్ప్లే ఉంటుంది. IPS LCD డిస్ప్లే అండ్ సెంటర్ పంచ్ హోల్తో వస్తుంది. అండ్ డిస్ప్లే మీకు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5తో ప్రొటెక్షన్ చేస్తుంటుంది. అండ్ బ్యాక్ సైడ్ కూడా మీకు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్తో వస్తుంది. అండ్ దీనిలో మీకు ప్రాసెసర్ వచ్చేసరికి స్నాప్డ్రాగన్ 720G ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. Adreno 618 GPU మీద రన్ అవుతుంది. బ్యాక్ సైడ్ 4 కెమెరాస్ అయితే ఉంటాయి. మెయిన్ కెమెరా 48 మెగాపిక్సెల్ కెమెరా Samsung GM2 సెన్సార్తో వస్తుంది. f1.79 అపర్చర్తో వస్తుంది. 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా ఉంది. 120° వైడ్ యాంగిల్ కెమెరా, 5 మెగాపిక్సెల్ మ్యాక్రో షాట్ కోసం సపరేట్ కెమెరా ఉంది. 2 సెంటీమీటర్స్ మ్యాక్రో షాట్ అది మీరు తీయొచ్చు. 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉంది బొకే షాట్స్ కోసం. ఫ్రంట్ వచ్చేసరికి 16 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. ఇక్కడ చేంజ్ అయితే ఉంటుంది కొద్దిగా మనకి. ప్రో మ్యాక్స్లో చూసుకోండి, ప్రో మ్యాక్స్ మోడల్లో మీకు మెయిన్ కెమెరా 64 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. అండ్ ఫ్రంట్ కూడా మీకు 32 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. ఈ మెయిన్ చేంజ్ మనకి ప్రో మ్యాక్స్కి, ప్రో మోడల్కి. అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా కొద్దిగా చేంజ్ అవుతుంది. ఇది 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. అండ్ ప్రో మ్యాక్స్ మోడల్ వచ్చేసరికి మీకు 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. మిగతా స్పెసిఫికేషన్ చూసుకుంటే మీకు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది, IR బ్లాస్ట్ ఉంటుంది. ర్యామ్ వచ్చేసరికి LPDDR4X ర్యామ్, స్టోరేజ్ వచ్చేసరికి UFS 2.1 స్టోరేజ్తో వస్తుంది. 5020 mAh బ్యాటరీతో వస్తుంది. 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. ఇవి కంప్లీట్గా ఈ ఫోన్ స్పెసిఫికేషన్ చూసుకుంటే. ఇది బ్లూ కలర్. చూద్దాం లోపల ఏమున్నాయో కంటెంట్ చూద్దాం. షామీ అయితే బాక్స్లో మీకు కేస్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. స్క్రీన్ గార్డ్ అయితే ప్రొవైడ్ చేయొద్దు, మనం చూస్తూనే ఉన్నాం కొన్ని సంవత్సరాల నుంచి. సో బాక్స్ ఓపెన్ చేయగానే ఇక్కడ మీకు కవర్ అయితే ఉంది. దీనిలో మనకి కేస్ ఇవన్నీ ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ చూస్తే మనకి సిమ్ ఎజెక్టర్ పిన్ అయితే కనిపిస్తుంది ఫస్ట్. అండ్ నెక్స్ట్ మనకి కేస్ ఉంది. ఇది వచ్చేసరికి యూజర్ గైడ్. అండ్ కేస్ మనకి వైట్ కలర్ ఇస్తున్నారు. సో ఇది గుడ్ అని చెప్పచ్చు. మనం ఇది వేసినా కానీ మనకి ఫోన్ లుక్ అయితే ఏం పాడవదు. నెక్స్ట్ మనకి మొబైల్ ఫోనే ఉంది. దీన్ని ఇక్కడి నుంచి తీయాలి. ఇది మనకి మొబైల్ అయితే ఇది బ్లూ కలర్, కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది కలర్ అయితే. నాకు తెలిసి ఇది ఓషన్ బ్లూ కలర్ లాగా ఉంది. అండ్ మైక్రో SD కార్డ్ సపరేట్ స్లాట్ అయితే ఉంది. సో మైక్రో SD కార్డ్ పెట్టి మీరు 256GB వరకు మనం ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఇది మనకి ఫోన్ అయితే స్టిక్కర్స్ తీసేస్తే మీకు ఫోన్ అయితే లుక్ వైజ్ అయితే బ్యాక్ సైడ్ నుంచి బాగుంది. కాకపోతే ఈ కెమెరా మనకి కొద్దిగా పైకి అయితే వచ్చింది, హంప్ అయితే ఉంది. మీరు టేబుల్ మీద పెట్టినప్పుడు కొద్దిగా ప్రాబ్లం అయితే ఫేస్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకా మనకి బాక్స్లో కంటెంట్స్ చూసుకుంటే ఛార్జర్ అయితే ఉంటుంది. అంతే ఛార్జర్. మీకు ఇయర్ ఫోన్స్ కానీ స్క్రీన్ గార్డ్ కానీ ఇట్లాంటివి అయితే షామీ ఫోన్స్లో ఎక్స్పెక్ట్ చేయకండి బడ్జెట్ ఫోన్స్లో. ఇది మీకు Type-C కేబుల్తో వస్తుంది. Type-C పోర్ట్ అండ్ Type-C కేబుల్. అండ్ ఇది వచ్చేసరికి మీకు స్టాండర్డ్ 18 వాట్ ఛార్జర్. సో మీకు సూపర్ ఫాస్ట్ ఛార్జర్ అయితే కాదు. మీరు ఒకవేళ మీకు 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కావాలనుకుంటే మీరు ఖచ్చితంగా ప్రో మ్యాక్స్ మోడల్ తీసుకోవాలి. దీనిలో మనకి తీసేశారు. 18 వాట్ వరకే సపోర్ట్ ఉంటుంది. అండ్ దీనిలో IC కూడా సపోర్ట్ ఉండదు. అంటే మీరు 33 వాట్ ఫాస్ట్ ఛార్జర్ మీరు సపరేట్ కొనుక్కొని దీన్ని ఛార్జ్ చేయాలన్నా కానీ ఈ ఫోన్ మీకు 18 వాట్ వరకే ఛార్జ్ అవుతుంది. 33 వాట్ ఛార్జ్ అయితే అవ్వదు. అది మీరు మైండ్లో పెట్టుకోవాలి. సో మ్యాక్సిమం అయితే 18 వాట్ వరకు ఇన్పుట్ అయితే ఫోన్ అయితే తీసుకోగలదు. ఇవే మనకి బాక్స్లో కంటెంట్స్ అయితే ఇవన్నీ పక్క పెట్టేద్దాం. మొబైల్ ఫోన్ ఎలా ఉందో చూద్దాం. ఫస్ట్ మనం కేసు వేద్దాం. కేసు వీళ్ళు బాక్స్లో ప్రొవైడ్ చేస్తున్న కేసు వేస్తే ఫోన్ ఎలా ఉంటుందో చూద్దాం. సో సర్ప్రైజ్, ఇక్కడ మనకి షామీ అయితే ఇక్కడ స్క్రీన్ గార్డ్ అయితే ప్రీ అప్లైడ్ అయితే ఇస్తుంది. సో స్క్రీన్ గార్డ్ కూడా మీరు ఎత్తుకోవాల్సిన పని అయితే లేదు. సో స్క్రీన్ గార్డ్ కూడా వస్తుంది మీకు అవుట్ ఆఫ్ ది బాక్స్. అండ్ కేసు వేద్దాం. కేసు చూడొచ్చు. కేసు అయితే మనకి కేసు వేస్తే ఫోన్ లుక్ అయితే ఏం పాడవట్లేదు. ట్రాన్స్పరెంట్ కేసు ఇచ్చారు. ఇట్లాంటి ఇస్తే బెటర్. ఇంతకుముందు బ్లాక్ కలర్ కేసులు ఇచ్చేవాళ్ళు, అది మొత్తం ఫోన్ లుక్ అంతా పాడు చేస్తే. దీనిలో అయితే మనకి లుక్ అయితే ఏం పాడవట్లేదు. ఒకసారి ఫోన్ ఫిజికల్ ఓవర్ చూద్దాం ఎలా ఉంటుందో. ఇది మీకు 5000 mAh బ్యాటరీతో వస్తుంది. కాకపోతే మీకు మరీ ఓవర్ వెయిట్ నాకైతే అనిపించట్లేదు. వెయిట్ అయితే మనకి బాగానే ఉంది. ఒకసారి దీని ఫిజికల్ ఓవర్ చూసుకుంటే ఫ్రంట్ వచ్చేసరికి మీకు 6.67 ఇంచ్ ఫుల్ HD డిస్ప్లేతో వస్తుంది. IPS LCD డిస్ప్లే, సెంటర్ పంచ్ హోల్తో వస్తుంది. పంచ్ హోల్లో మీకు 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంది. టాప్లో చూసుకుంటే IR బ్లాస్ట్ ఉంది. సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ కనపడుతుంది. అండ్ బాటంలో చూసుకుంటే స్పీకర్ గ్రిల్ ఉంది. ప్రైమరీ మైక్రోఫోన్ ఉంది. Type-C పోర్ట్ ఉంది. 3.5 హెడ్ఫోన్ జాక్ ఉంది. బ్యాక్ సైడ్ చూసుకుంటే క్వాడ్ కెమెరా సెటప్ కనిపిస్తుంది. దీని డిజైన్ చూసుకుంటే మనకి ఏదైతే హువావే పోర్ష్ ఎడిషన్లో కార్స్ ఉంటాయి కదా, కార్స్లో మనకి హెడ్ లైట్ ల్యాంప్ ఉంటుంది ఇట్లాగా. సో అక్కడి నుంచి ఇన్స్పైర్ అయ్యి హువావే అయితే డిజైన్ తీసుకొని వచ్చింది. సో వాళ్ళ దగ్గర నుంచి ఇన్స్పిరేషన్గా తీసుకొని వీళ్ళు ఈ డిజైన్ అయితే రెడ్మీ బడ్జెట్ ఫోన్స్కి తీసుకొని వస్తుంది. అండ్ ఇక్కడ బాటంలో చూసుకుంటే మాత్రం సింగిల్ ఫ్లాష్ ఉంది. 48 మెగాపిక్సెల్ కెమెరా అని చెప్పేసి కనిపిస్తుంది.
రాస్తుంది. ఇంకా బాటంలోకి వెళ్తే మీకు రెడ్మీ అని చెప్పేసి రాస్తుంది. అండ్ రైట్ సైడ్ చూసుకుంటే పవర్ బటన్ అండ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ అన్నిటికీ ఇదే యూజ్ చేయాలి మనం. ఫింగర్ ప్రింట్ సెన్సర్ మన పవర్ బటన్ లాగా యూజ్ అవుతుంది. వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ కూడా కనిపిస్తున్నాయి రైట్ సైడ్ మనకి. లెఫ్ట్ సైడ్ చూసుకుంటే సిమ్ ట్రే ఉంది. సో దీనిలో మీకు ట్రిపుల్ స్లాట్ అయితే వస్తుంది. సో ఒకేసారి మీరు 2 సిమ్ కార్డ్ పెట్టుకోవచ్చు, మైక్రో ఎస్టీ కార్డ్ పెట్టుకోవచ్చు. మైక్రో ఎస్టీ కార్డ్ పెట్టి మీరు 256 GB వరకు మెమరీని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఒకసారి మనం ఫోన్ అయితే స్విచ్ ఆన్ చేద్దాం. పవర్ ఉందేమో చూద్దాం. పవర్ అయితే ఉంది. రెడ్మీ బైక్ షామీ అని చెప్పేసి వచ్చింది. ఇప్పుడు రెడ్మీ కూడా సపరేట్ బ్రాండ్ అయితే అయిపోయింది. ఇప్పుడు డిఫరెంట్, ఇప్పుడు షామీ ఎంఐ డిఫరెంట్, రెడ్మీ డిఫరెంట్, పోకో డిఫరెంట్. మూడింటి మనం కంబైన్ చేయలేం. కాకపోతే మూడిట్లో ఒకటే కామన్ ఫీచర్ ఏంటంటే 3 ఫోన్స్ మీకు ఎంఐ మీద రన్ అవుతాయి అంతే. అండ్ ఈ ఫోన్ మీకు డ్యూయల్ బ్యాండ్ వైఫై కూడా సపోర్ట్ చేస్తుంది. 2.4 GHz బ్యాండ్ డిటెక్ట్ చేసిన 5 GHz బ్యాండ్ కూడా డిటెక్ట్ చేస్తుంది. ఫస్ట్ థింగ్ అయితే నాకు వైబ్రేషన్ మోటార్ అయితే కొద్దిగా చేంజ్ అయినట్లు అనిపిస్తుంది. వైబ్రేషన్ అయితే కొద్దిగా బెటర్ అనిపిస్తుంది టచ్ చేస్తున్నప్పుడు. ఫ్రెండ్స్ సెటప్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇది హోమ్ స్క్రీన్ రెడ్మీ నోట్ 9 ప్రోది. ఇది MIUI 11 మీద రన్ అవుతుంది. కొంచెం బ్లోట్వేర్ అయితే ఇక్కడ మీరు నోటీస్ చేయొచ్చు. వీటిని అన్ఇన్స్టాల్ చేసుకోవాలనుకుంటే యాప్ ఇన్ఫో అన్ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఒకసారి మనం సెట్టింగ్స్లోకి వెళ్ళి చూద్దాం. అబౌట్ ఫోన్లోకి వెళ్తే ఇక్కడ చూడొచ్చు. డివైస్ నేమ్ వచ్చేసరికి రెడ్మీ నోట్ 9 ప్రో అని చెప్పేసి ఉంది. MIUI 11.0.3 మీద రన్ అవుతుంది. Android 10 అవుట్ ఆఫ్ ది బాక్స్ అయితే ఇది వస్తుంది. అండ్ సెక్యూరిటీ ప్యాచ్ వచ్చేసరికి ఫిబ్రవరి సెక్యూరిటీ ప్యాచ్లో రన్ అవుతుంది. అండ్ స్టోరేజ్ చూసుకుని 64 GBలో మీకు 44.66 GB స్టోరేజ్ ఫ్రీగా వస్తుంది అవుట్ ఆఫ్ ది బాక్స్. అండ్ ర్యామ్ చూద్దాం. ర్యామ్ మీకు అది 4 GB మోడలే. 4 GBలో మీకు 2.1 GB ర్యామ్ అయితే అవుట్ ఆఫ్ ది బాక్స్ మీకు ఫ్రీగా వస్తుంది. అండ్ ఇంకా మనం ఒకసారి కెమెరా అయితే ఓపెన్ చేసి చూద్దాం. కెమెరా కూడా వీళ్ళు ఎక్కువ హైలైట్ చేస్తున్నారు ఈసారి. ఇది మనకి కెమెరా ఇంటర్ఫేస్ అయితే అన్ని షామీ ఫోన్స్లో మనకి కెమెరా ఇంటర్ఫేస్ అయితే ఇలానే ఉంటుంది. ఇక్కడ నుంచి మీరు 48 మెగాపిక్సెల్ ఫోటో తీయాలంటే తీయొచ్చు. అండ్ లేకపోతే ప్రో మోడ్లోకి వెళ్ళి కూడా తీయొచ్చు. ప్రో మోడ్లో కూడా మీకు 48 మోడ్ అయితే ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ నుంచి కూడా మీరు తీయొచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకా మిగతా ఆప్షన్ చూసుకుని పానోరమా ఉంది, నైట్ మోడ్ ఉంది, పోర్ట్రేట్ షార్ట్స్ ఇక్కడ నుంచి తీయొచ్చు మీరు. అండ్ వీడియో షార్ట్ వీడియో అని ఉంది, స్లో మోషన్ వీడియో కూడా ఉంది, 960 FPS స్లో మోషన్ వీడియో కూడా ఉంది ఇందులో మీకు. అండ్ మ్యాక్సిమం 720p మీరు 960 FPSలో వరకు తీయొచ్చు. ఒకసారి వీడియోలోకి వెళ్తే ఒకసారి చూద్దాం. ఫ్రంట్ కెమెరా అండ్ బ్యాక్ కెమెరా విషయం ఎంతవరకు రికార్డ్ చేయొచ్చు. అండ్ వీడియో క్వాలిటీ చూసుకుంటే మనకి 4K వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు మీరు బ్యాక్ కెమెరా యూస్ చేసి. అండ్ ఫ్రంట్ కెమెరా యూస్ చేసి మీరు మాక్సిమం 1080p వరకు వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. నెక్స్ట్ AI కూడా ఉంది. ఇక్కడ నుంచి మీరు AI ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు. అండ్ మిగతా కెమెరా చూసుకుంటే వైడ్ యాంగిల్ కెమెరా ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ నుంచి మీరు వైడ్ యాంగిల్కి వెళ్ళవచ్చు 0.6x. అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకి 2x వరకు మీరు డిజిటల్ జూమ్ అయితే చేయొచ్చు. దీన్ని మనకేమీ టెలిఫోటో లెన్స్ అయితే ఏం లేవు, ఆప్టికల్ జూమ్ అయితే కాదు, డిజిటల్ జూమ్ అయితే చేయొచ్చు. అండ్ ఇది 1x నార్మల్ మోడ్. సో దీనికి మీకు వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. అండ్ మ్యాక్రో షాట్ కోసం సపరేట్ కెమెరా అయితే ఉంది. మ్యాక్రో షాట్స్ మేబీ ఇది ప్రో కలర్ అని ఉంది, ఇక్కడ నుంచి తీయొచ్చు అనుకుంటా. మ్యాక్రో షాట్స్ ఇక్కడ ఉంది. సో మ్యాక్రో ఆప్షన్ అయితే ఇక్కడ నుంచి మీరు 2 సెంటీమీటర్స్ డిస్టెన్స్ నుంచి కూడా మీరు మ్యాక్రో షాట్స్ అయితే తీయొచ్చు. అండ్ గూగుల్ లెన్స్ కూడా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి. అండ్ మ్యాక్రో వీడియో కూడా రికార్డ్ చేయొచ్చు. వీడియోలోకి వెళ్ళినా కానీ మీకు మ్యాక్రో అని ఉంటుంది. ఇక్కడ నుంచి మ్యాక్రో వీడియో కూడా మీరు రికార్డ్ చేయొచ్చు. నేను కొన్ని ఫోటో శాంపిల్స్ చూపిస్తాను. ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ తీసిన శాంపిల్స్ బ్యాక్ కెమెరా యూస్ చేసి. అండ్ ఇవి వచ్చేసరికి బ్యాక్ కెమెరా పోర్ట్రేట్ షాట్స్, ఇవి వచ్చేసరికి బ్యాక్ కెమెరా వైడ్ యాంగిల్ ఫొటోస్. అండ్ ఇవి వచ్చేసరికి కొన్ని మ్యాక్రో షాట్స్ 2 సెంటీమీటర్స్ వరకు మీరు మ్యాక్రో షాట్స్ అయితే తీయొచ్చు. ఇవి వచ్చేసరికి ఈవినింగ్ టైంలో 6 అవుతున్న టైం ఇప్పుడు, అప్పుడు తీసాను బయటకు వెళ్ళి నేను ఫొటోస్ అయితే. అండ్ ఇవి వచ్చేసరికి ఈవినింగ్ టైం పోర్ట్రేట్ షాట్స్, ఇవి వచ్చేసరికి వైడ్ యాంగిల్ ఫొటోస్. అండ్ ఇవి వచ్చేసరికి మ్యాక్రో షాట్స్, ఇవి వచ్చేసరికి ఫ్రంట్ కెమెరా శాంపిల్స్. అండ్ ఇవి వచ్చేసరికి ఫ్రంట్ కెమెరా పోర్ట్రేట్ షాట్స్. అండ్ ఇవి వచ్చేసరికి ఫ్రంట్ కెమెరా ఇండోర్ అండ్ లో లైట్ శాంపిల్స్. ఫ్రెండ్స్ బ్యాక్ కెమెరా రికార్డ్ చేస్తున్న రెడ్మీ నోట్ 9 ప్రో. వీడియో కాల్ చూసి మీకు ఎలా అనిపిస్తుంది? 4K రికార్డ్ చేస్తున్న. ఆడియో కూడా మీకు ఇంటర్ మైక్రోఫోన్ చేస్తున్న. ఆడియో క్వాలిటీ కూడా చూడొచ్చు. అండ్ నడుస్తున్నాను. రాయిస్ వచ్చి అక్కడ కూర్చున్నాడు, రాడంట, నేను నడవాలి వాడి దగ్గరికి. అండ్ చూడొచ్చు స్టెబిలైజేషన్ ఎలా ఉందో మీకు. నెక్స్ట్ వైడ్ యాంగిల్ శాంపిల్ చూపిస్తాను. కొంచెం వైడ్ యాంగిల్ రికార్డ్ చేస్తున్న. వైడ్ యాంగిల్ మీరు మ్యాక్సిమం 1080p వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. ఇంత వైడ్ అయితే మీరు వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. అండ్ ఆడియో కూడా మీకు ఇంటర్ మైక్రోఫోన్ నుంచి వస్తుంది. ఆడియో క్వాలిటీ కూడా చూడొచ్చు. 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా ఉంది. ఫ్రెండ్స్ ఇది మ్యాక్రో వీడియో చూడండి, చాలా దగ్గరికి వెళ్తున్నా. 2 సెంటీమీటర్స్ వల్ల వెళ్ళొచ్చు అని చెప్పారు. కొద్దిగా టైం తీసుకొని ఫోకస్ అవ్వడానికి, కాకపోతే టైం ఫోకస్ అయితే అవుతుంది ఎంత దగ్గరికి వెళ్ళినా కానీ మనం. సో మ్యాక్రో వీడియో కూడా మీరు రికార్డ్ చేయొచ్చు. FM రేడియో ఉందేమో చూద్దాం. టూల్స్లోకి వెళ్తే FM రేడియో అయితే ఉంది. అండ్ MI రిమోట్ కూడా ఉంది, IR బ్లాస్ట్ ఉంది కాబట్టి దీన్ని మీరు యూజ్ చేయొచ్చు. ఒకసారి మనం CPZ యాప్ ఓపెన్ చేసి చూద్దాం. సెన్సార్స్ ఇవన్నీ చెక్ చేద్దాం. అన్ని సెన్సార్స్ అయితే ఉంటాయి. సెన్సార్స్ అయితే మ్యాక్సిమం షామీ అయితే ఏమి స్కిప్ చేయదు. ఇక్కడ చూసి ప్రాక్సిమిటీ సెన్సార్ ఉంది. అండ్ మ్యాగ్నెటోమీటర్,
ఓరియంటేషన్, జైరోస్కోప్ అన్ని సెన్సార్స్ ఉన్నాయి. ఫింగర్ ప్రింట్ సెన్సార్ వచ్చేసరికి మీకు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇచ్చారు. సో ఇది కూడా మీకు బాగానే వర్క్ అవుతుంది, ఇక్కడ చూడొచ్చు. అండ్ దీనిలో మనకు ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఒకసారి ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఆప్షన్స్లోకి వెళ్ళి చూద్దాం. ఇంతకుముందు మనం పోకో ఫోన్లో కూడా చూసాం. ఫింగర్ ప్రింట్ అన్లాక్ ప్రెస్ చేయొచ్చు, లేకపోతే మనం టచ్ చేయొచ్చు. ఇక్కడ చూస్తే మనకి ఫింగర్ ప్రింట్ రికగ్నైజ్ మెథడ్ ఉంది. ఇక్కడ చూస్తే మనకి టచ్ అని ఉంది, ప్రెస్ అని ఉంది. సో మీ ఇష్టం, టచ్ మీద పెట్టుకొని టచ్ అయితే బెటర్, మీకు మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. ఇంకా డిఆర్ఎం ఇన్ఫో చూసుకుంటే డిఆర్ఎం L1 సపోర్ట్ అయితే ఉండొచ్చు. ఇక్కడ చూడొచ్చు L1 సపోర్ట్ అయితే ఉంది. నేను చెక్ చేస్తాను, చెక్ చేసిన మళ్ళీ మీకు అప్డేట్ అయితే చేస్తాను రివ్యూలో. ఫస్ట్ ఇంప్రెషన్ అయితే డిస్ప్లే క్వాలిటీ బాగుంది, IPS LCD డిస్ప్లే ఇది. అండ్ సౌండ్ క్వాలిటీ కూడా మనకి కొద్దిగా లౌడే ఉంది ఫస్ట్ ఇంప్రెషన్ అయితే. ఇది అన్బాక్సింగ్ రెడ్మీ నోట్ 9 Pro. ఇది వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ బటన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని, కానీ ఇలా మీకోసం మొబైల్ రివ్యూస్, అన్బాక్సింగ్, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తీసుకొస్తూ ఉంటాను. దిస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. ఫర్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.